సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. మన తెలుగు సినిమాలలో దాదాపుగా హీరోయిన్లందరూ నార్త్ నుంచి వచ్చిన వారే, కానీ వారు బాలీవుడ్లో టాప్ లీగ్ హీరోయిన్లు కాదు. కానీ ఇప్పుడు మాత్రం ట్రెండ్ కొంచెం మారుతుంది. టాప్ లీగ్ హీరోయిన్లను భారీ రెమ్యునేషన్లు ఇచ్చి మరీ తెలుగు సినిమాలలో హీరోయిన్లుగా తీసుకుంటున్నారు. బాలీవుడ్ మార్కెట్ కోసం, పాన్ ఇండియా అపీల్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్లను ఎంచుకుంటున్నారు. సాహో కోసం శ్రద్ధ కపూర్, త్రిబుల్ కోసం ఆలియా భట్ను తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా తన సినిమాకు బాలీవుడ్ టచ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడట. అల్లు అర్జున్ రీసెంట్గా 3 సినిమాలను ప్రకటించాడు. ఆ 3 ప్రాజెక్టులలో ఒకటి వేణు శ్రీరామ్ డైరెక్షన్లో దిల్ రాజు బ్యానర్లో తెరకెక్కనున్న ఐకాన్. ఈ సినిమాను ఈ ఏడాది చివరిలో సెట్స్ మీదకు తీసుకెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నారట. ఇక ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ అయితే బాగుంటుందని, వీలైతే ఆలియా భట్ను కానీ ఆ రేంజ్లో ఉండే వేరే హీరోయిన్ కోసం కానీ ట్రై చేయమని బన్నీ నిర్మాతలకు చెప్పాడట. బన్నీ సినిమాకు బడ్జెట్ ఎక్కువే ఉంటుంది కాబట్టి ఆలియా భట్ను తీసుకున్న రెమ్యునరేషన్ ఇబ్బంది ఉండదు. బన్నీ సినిమాలకు హిందీలో డిమాండ్ ఎక్కువ. యూట్యూబ్లో బన్నీ సినిమాలకు వచ్చే వ్యూస్ రికార్డు స్థాయిలో ఉంటాయి. అందుకే హిందీ డబ్బింగ్ రైట్స్ రేట్లు భారీ స్థాయిలో ఉంటాయి. ఇక ఆలియా లాంటి స్టార్ హీరోయిన్ కూడా తోడైతే హిందీలో స్ట్రైట్ రిలీజ్కు కూడా వెళ్ళొచ్చు. ఈ మధ్య స్టార్ హీరోలు ఇతర భాషల మార్కెట్ను పెంచుకునేందుకు ట్రై చేస్తున్నారు కదా. మరి బన్నీ కూడా ఐకాన్తో బాలీవుడ్పై కన్నేస్తున్నాడేమో చూడాలి. మొత్తానికి ఇప్పుడు ఈ న్యూస్ టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.